ఓం శాంతి. ఇప్పుడు మన ఇంట్లో లక్ష్మీదేవిని ఆహ్వానించి లక్ష్మీదేవి యొక్క గుణాలు, దివ్య గుణాలతో మనం ఆత్మ అలంకరణ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే మనలో ఉన్న అవగుణాలు తొలగించి దివ్య గుణాలు ధారణ చేస్తూ మనమే మహాలక్ష్మీదేవిగా అవుతాం అన్నమాట అండి. అంటే ఆత్మని అలంకరణ చేసుకోవాలి. శరీరంతో కాకుండా ఆత్మలో ఉన్న చెడు గుణాలు తొలగించి దివ్య గుణాల అలంకరణ చేసుకోవాలి. సుఖము, శాంతి, ప్రేమ, ఆనందం, పవిత్రత యొక్క గుణాలతో మనం సంపూర్ణమైన కాబోయే దేవతగా అయ్యేందుకు ఈ మహా నైవేద్యాలన్నీ కూడా స్వీకరిస్తూ మన ఆత్మను దర్శనం చేసుకుంటూ ఉండాలన్నమాట అండి.